లోక్సభ ఎన్నికల 7వ విడత పోలింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. కొన్ని సర్వే సంస్థలు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని పేర్కొంటుండగా, మరికొన్ని సర్వే సంస్థలు మాత్రం అధికార మార్పు ఖాయమని, టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారిన పిఠాపురం నియోజకవర్గం గురించి ఆరా మస్తాన్ సర్వే కీలక విషయాలు వెల్లడించింది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బంపర్ మెజారిటీతో ఘన విజయం సాధిస్తున్నారని ఆరా మస్తాన్ సర్వే చెప్పారు. అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ఇక వైసీపీ తరపున పోటీ చేసిన వంగాగీతకు పరాభవం తప్పదని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కూడా ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ వెలువడించారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ తిరిగి అధికార పీఠాన్ని నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. వైసీపీ 94 నుంచి 104 స్థానాలు సాధిస్తుందని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 71 నుంచి 81 నియోజకవర్గాలను దక్కించుకుంటుందని చెప్పారు. ఇక వైసీపీ ఓట్ షేర్ అయితే 49.41% ఉంటుందని అంచనా వేయగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 47.55% నిలబెట్టుకుంటుందని వెల్లడించారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోక్సభ సీట్ల విషయానికి వస్తే అధికార వైసీపీదే హవా కొనసాగుతుందని ఆరా మస్తాన్ సర్వే తెలిపింది. వైసీపీకి 13 నుంచి 15 స్థానాలు గెలుస్తుందని చెప్పింది. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 10 నుంచి 12 నియోజకవర్గాలు విజయం సాధిస్తుందని వెల్లడించింది. 48.29% ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68% ఓట్ల శాతాన్ని సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది.